హలో అండి. సో, ముందు రోజే అమ్మ కావాల్సిన కూరగాయలన్నీ గూడా ఇలా బిగ్ బాస్కెట్‌లో ఆర్డర్ పెట్టేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే దగ్గర దగ్గర ఇంకా మార్నింగ్ గాదు ఆఫ్టర్‌నూన్ వరకు ఈ కూరగాయలన్నీ వచ్చేసాయన్నమాట. అమ్మొచ్చేసి మార్నింగ్‌కి అవసరం పడతాయని జెప్పి పెడితే అది లేట్ అయిపోయింది వాళ్ళొచ్చి ఇవన్నీ ఇచ్చేటప్పటికి. ఇంకా సరే అని చెప్పి ఆ రోజు మార్నింగ్‌కి మేమేం చేసుకున్నామంటే చపాతీ, మష్రూమ్ కర్రీ చేసుకొని టిఫిన్‌లోకి తినేసాము. ఇంకా నేనేమో మామిడికాయ పప్పు తినాలనిపిస్తుందని చెప్పి అడిగానని అమ్మ మామిడికాయలు కూడా ఆర్డర్ పెట్టిందనమాట. కాకపోతే ఇది సీజన్ కాదు కదా మామిడికాయలు దొరకడానికి. సో, ఇంకా మామిడికాయ అనేది పుల్లగా ఉంటుందో లేదో అని చెప్పి నాకు డౌట్ ఉండే. ఇంకా అమ్మ అనడం ఏంటంటే నార్మల్‌గా బయట ఇప్పుడు దొరికేస్తున్నాయి కదా అన్నీ మనకు కావాల్సినవి. మామిడికాయ కూడా బానే ఉంటదిలే అని చెప్పి అనింది. పుల్లగానే ఉండే ముక్క తిని చూసాను నేను. సో, ఈవినింగ్ ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేస్తుందనమాట. డిన్నర్‌లోకి ఆలు ఫ్రై ఇంకా మామిడికాయ పప్పు అయితే చేస్తూ ఉంది. అందుకని చెప్పి ఇక్కడ ఆలుగడ్డ ఆల్రెడీ ఉడకబెట్టేసి అదే కుక్కర్‌లో మళ్ళీ పప్పు అయితే పెట్టేస్తుందనమాట. ఇంక ఇప్పుడు వాకింగ్‌కి వెళ్ళిపోతది కిందికి. రోజు ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ అయితే చేస్తదనమాట అమ్మ. ఇంకా తను వచ్చేలోపు ఈ పప్పు ఉడికిపోతే ఇంకా వంట ఈజీ అయిపోతది కదా చేయడం. అందుకని ఇంక ఇక్కడ పప్పు పెట్టేసి నన్నేమో విజిల్స్ బాగా మంచిగా ఎక్కువ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయమని చెప్పి చెప్పింది. ఇంతలోగా ఏంటంటే వెల్లుల్లిపాయలు కూడా ఉంటాయి కదా అవి కూడా పొట్టు తీసి పెట్టమని చెప్పి చెప్పిందనమాట. నాకేమో ఇంకా చెప్పా కదా మీకు ఫీవర్ వస్తుందని చెప్పి. సో, ఇంకా ఫీవర్ వచ్చిందని చెప్పి నేను ప్రస్తుతానికి రెస్ట్ తీసుకుంటున్నాను. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కూడా కొంచెం లేట్ అయింది. అందుకే అనమాట. అసలు ఓపిక అవ్వట్లేదు. కొంచెం ట్యాబ్లెట్ వేసుకుని ఇంకా పడుకుండిపోయాను. వీడియో అప్లోడ్ చేయలేకపోయా టైంకి. అందుకని కొంచెం లేట్ అవుతుందనమాట. సో, ఇంకా మామిడికాయ పుల్లగానే ఉంది. కాకపోతే కొంచెం పప్పు కూడా వేస్తాం కాబట్టి ఆ పులుపు కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది కదా. అందుకని కొంచెం చింతపండు కూడా యాడ్ చేసిందనమాట. నైట్ డిన్నర్లోకి అయితే ఇలా మామిడికాయ పప్పు ఆలు ఫ్రై చేసేసింది. నేనేమో ఇంట్లోనే టీవీ చూసుకుంటూ ఉన్నా. అమ్మ ఇంతలోగా వాకింగ్కి అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ ఇంకా కుక్కర్ అయితే ఆఫ్ చేశాను కానీ అది పప్పు ఉడికిందో లేదో అని చెప్పి డౌట్ అనమాట. ఎందుకంటే మామిడికాయ వేసినప్పుడు కొంచెం ఎక్కువ విజిల్స్ వస్తేనే బాగుంటుంది, పప్పు అనేది ఉడుకుతుంది కదా, అందుకని అనమాట. సో, ఇలా వేలుతో నలిపి చూస్తున్నా, బాగానే ఉడికింది. నెక్స్ట్ అయితే ఇది చాలా రోజులు అయిపోయింది కదా అమ్మ వాళ్ళ గార్డెన్ చూపించి అని చెప్పి వీడియో అయితే తీసాము. యాక్చువల్లీ ఇది రీసెంట్గా తీసిన వీడియో అయితే కాదు. మొన్నటిదాకా వర్షాలు పడ్డాయి కదా అప్పుడు అమ్మ వీడియో తీసిందనమాట. ఇది వరకు గార్డెన్ అంతా కూడా చాలా రకరకాల మొక్కలు అవి ఇవి అన్నీ ఉండేవి కదా. లైక్ వంకాయ మొక్కలు, టమాటో మొక్కలు, స్టార్ ఫ్రూట్స్, మల్బరీస్, మిరపకాయ మొక్కలు, ఇవన్నీ చాలా మొక్కలు ఉండేవి కదా. ఇప్పుడేమో అన్ని మొక్కలు తీసేసింది అమ్మ ఓపిక లేక. అయినా కూడా వర్షం పడి ఈ విధంగా వర్షానికి ఇట్లా మొక్కలు అయితే వచ్చేసాయి. సో, ఇంకా నీట్గా ఇక్కడ మొన్నటిదాకా మొక్కలు ఎక్కడైతే పెంచిందో ఆ ప్లేస్ మొత్తం ఇలా నీట్గా చేయించేసి మొక్కలను పక్కకు పెట్టించేసింది. సో, ఇంకా అందులోనే వర్షం పడి పిచ్చి పిచ్చి మొక్కల్లాగా వచ్చేసింది అనమాట. ఇంకా పైన అయితే టెంపుల్ ట్రీ మొక్క ఒకటి, మల్లె మొక్క ఒకటి బాగున్నాయి అన్నమాట. టెంపుల్ ట్రీకి కూడా చాలా మటుకు పూలు అయితే వచ్చాయి. ఇంకా మల్లెపూల మొక్క కూడా ఉండింది. ఇది అంతకుముందు తీసింది. ఇంకా బాగా వాటర్ అదే వర్షం పడి పడి రెయిన్ లిల్లీ ఫ్లవర్స్ కూడా చాలా అందంగా వచ్చాయి. సో, అదే చూపించింది అనమాట. నేను ఇంతవరకు పైనకైతే వెళ్ళలేదు. వచ్చాను ఇంటికి, అమ్మ వాళ్ళ ఇంటికి, కానీ పైనకి వెళ్ళి చూడలేదు. ఈ రెయిన్ లిల్లీస్ కూడా భలే కనిపిస్తాయి కదా వర్షం పడ్డప్పుడు, చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ మొన్న మధ్య కూడా అంటే ఇప్పుడు రీసెంట్గా కూడా వెళ్ళి చూసింది అమ్మ. ఇంకా ఈ విధంగా మొక్కలు అయితే పువ్వులు వచ్చి ఉన్నాయి. ఇవి వచ్చేసి మార్నింగ్ గ్లోరీ ఫ్లవర్స్, చాలా బాగా పూసాయి చూడండి. ఎండ ఉన్నా కూడా బాగానే వచ్చాయి. ఇదిగోండి మల్లె చెట్టు అయితే బాగానే ఉందన్నమాట పైన. ఇంకా కొన్ని మొక్కలు ఏంటంటే గులాబీ మొక్కలు అవేమో కింద పెట్టేసింది అమ్మ. ఇంకా వాచ్మెన్ వాళ్ళు వాటర్ పోస్తూ ఉంటారు కదా అని చెప్పి దానికి కూడా ఒక పువ్వు అయితే వచ్చింది. ఇంకా పొద్దున్నే వెళ్ళి అలా పైనకి ఎందుకో వెళ్ళాలనిపించిందంట, వెళ్ళి చూసుకుని వచ్చింది. అది వరకు కొంచెం ఓపిక లేకపోయినా సరే అలా వెళ్ళి మొక్కల కోసం నీళ్ళు పోసి వచ్చేది. ఇప్పుడు అస్సలకే ఓపిక అవ్వట్లేదు, అంత పైనకి వెళ్ళి మొక్కల మీద కేర్ తీసుకోవాలంటే ఓపిక ఉండట్లేదు. అందుకే ఇంకా మొక్కలన్నీ కూడా తీసేసింది అనమాట.
అలా పైనకి వెళ్ళి తిరిగేసి వచ్చిన తర్వాత ఇదిగోండి మా మెయిడ్ వచ్చి గిన్నెలు అవి తోమేసి ఉంచితే అవన్నీ ఇక్కడక్కడ సర్దేసుకుంటుంది అనమాట. ఎందుకంటే మాకు గట్టు కొంచెం చిన్నగా ఉంటుంది కదా, సో గట్టు మీద అన్నీ అలా పెట్టేసి ఉంటే ప్లేస్ సరిపోదు. ఏదైనా ఒక గిన్నె పెట్టాలన్నా, వండిన గిన్నెలు ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా ప్లేస్ సరిపోదు. అందుకే ఇంకా ఇక్కడ గబగబా సర్దేస్తుంది గిన్నెలన్నీ కూడా. యాక్చువల్గా మార్నింగ్ లేవగానే ఒకసారి మా పింటుని తీసుకుని కిందికి వెళ్ళేసి వస్తుంది అమ్మ. అలా వాకింగ్ చేసుకొని వాడిని తిప్పేసి తీసుకొస్తుంది. ఈలోపు మా మెయిడ్ వచ్చి ఇంట్లో పనులు ఉంటాయి కదా, గిన్నెలు తోమడం అలాంటివి, అవన్నీ చేసుకుని తను వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిన తర్వాత ఇంకా మేము లేచి కాఫీ తాగేసి ఇంకా అన్నయ్యకి బాక్స్ పెట్టేది ఉంటుంది కదా, ఆ వంట అవి చేస్తూ ఉంటుంది. ఇక్కడ మేము అన్నయ్య కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాము. అన్నయ్య కూడా బ్రష్ చేసుకోవాలి, ఇంకా చేసుకుంటే అప్పుడు టీ పెడుతుంది, కాఫీ పెడుతుంది అనమాట. అప్పటిదాకా పాలు చూశారు కదా సిమ్ములో పెట్టి ఉంచింది, ఇంకా అలా మరుగుతూ ఉంటాయి పాలు. సో ఇంకా అందరం బ్రష్ చేసుకొని రెడీగా కూర్చుంటే కాఫీ కలిపేస్తుంటుంది. ఇంకా మార్నింగ్ లేవగానే మాకు కాఫీ అంటే ఎంత ఫేవరెటో మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఇలా లోపలికి సన్లైట్ పడుతూ ఉంటుంది అనమాట. ఇంట్లోకి బాల్కనీలో కూడా బాగానే వస్తుంది సన్లైట్. మా అమ్మ వాళ్ళ బాల్కనీలో అయితే మందారం మొక్కలు ఫుల్ హైట్గా పెరిగిపోయాయండి. అసలు నేలపైన పెట్టినప్పుడు హైట్ ఎక్కువ పెరగడం చూశాను, కానీ నార్మల్గా ఇలా మామూలు పాట్స్లలో పెంచేటప్పుడు అంత హైట్ పెరగడం నేనైతే ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఈ వీడియోలో నేను మటుకు లాస్ట్ ఎక్కడో ఒక చిన్న బిట్లో మీకు నన్ను నేనైతే చూపిస్తా. ఎక్కువ శాతం వీడియోలో నేను కనబడలేదు, ఎందుకంటే వీడియో తీసుకునేది నేనే కాబట్టి. అదిగాక నాకు వీడియోలో కనిపించడం కంటే కూడా వీడియో తీయడం ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. వెరైటీగా వీడియోస్ తీయాలి అన్న ఇష్టం ఎక్కువ ఉంటుంది నాకు. ఇంకా అదిగాక నాకు ఈ జలుబు జ్వరం వచ్చినప్పటి నుంచి ఓపిక అవ్వక అసలు నా అవతారం కూడా బాగాలేదన్నమాట. అందుకే నేను మీకు ఎక్కువ నన్ను చూపించలేకపోయాను. సో మాట్లాడడం కూడా కొంచెం ఓపిక ఎక్కువ అవ్వట్లేదు. టాబ్లెట్ వేసుకుంటున్నా, పడుకుంటున్నా. ఇది జలుబు ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ నీరసంగా అనిపిస్తుంది కదా, సో అందుకని రెస్ట్ తీసుకుంటున్నా. అసలు ఈ వీడియో కూడా ఇవాళ అప్లోడ్ చేయగలుగుతానో లేదో అనుకున్నా, కాకపోతే కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది కదా. వీలైనంత మటుకు నాతో ఎంత అవుతే అంత వీడియోస్ కంటిన్యూగా అప్లోడ్ చేద్దామన్న ఆలోచన అయితే ఉంది. అందుకని చెప్పి ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అట్లా మధ్యాహ్నం కొంచెం లంచ్ తొందరగానే చేసేసి ట్యాబ్లెట్ వేసుకుని పడుకున్నానంటే ఈవినింగ్ 5:30కి అలా లేచాను. ఇంకా లేచిన వెంటనే కొంచెం ఆకలి అనిపించి ఇంకా అమ్మనేమో కొంచెం చాయ్ చపాతీ చేయమని చెప్పాను. మాకైతే టీలో చపాతీ ముంచుకొని తినాలని చెప్పి చాలా ఇష్టం అనమాట. నోరైతే మొత్తంగానే టేస్ట్ తెలియట్లేదు, అలాగే స్మెల్ కూడా తెలియట్లేదు. ఇంకా ఆకలి మీద తినేస్తున్నాను. ఇక్కడ అమ్మ కూడా అంతే, చపాతీ పిండి రెడీగా ఉంటే చపాతీ చేసి టీ అయితే పెడుతుంది నా కోసం. చూసారా నా మొహం అంతా ఎలా ఉబ్బిందో, అసలు బాలే అనమాట, ఫుల్ ఫీవర్ ఉంది, అందుకని వీడియోలో కనిపించట్లేదు. ఇది నాది కొత్త మొబైల్ కదా, ఇందులో కొన్ని ఫీచర్స్ అయితే నేను తెలుసుకుంటున్నాను అనమాట. ఇందులో డ్యూయల్ కెమెరా కూడా ఉంది, అది ఎలా వస్తుందా ఏంటా అని చెప్పి తీసాను, బాగానే అనిపించింది అనమాట. సో అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. మొత్తానికి ఇదనమాట రీజన్. కొంచెం ఇప్పుడైతే ప్రస్తుతానికి రెస్ట్ తీసుకుంటున్నా. ఇంకా ఇక్కడ వేడి చపాతీ అయితే చేస్తుంది అమ్మ. మీలో ఎంతమందికి ఇలా చాయ్ చపాతీ కాంబినేషన్ ఇష్టమో చెప్పండి నాకు. మేమైతే చిన్నప్పటి నుంచి అయినా మా ఫేవరెట్ అనమాట ఇది. చపాతీ ఉందంటే చాయ్ ఉండాల్సిందే. కర్రీ కంటే కూడా ఎక్కువ మాకు టీలో ముంచుకొని తిన్నామంటే ఎక్కువ ఇష్టం. సో ఇక్కడ మంచిగా నేను అంతకుముందే మేము మష్రూమ్ కర్రీను చపాతీ చేసుకున్నామని చెప్పా కదా. సో ఇంకా ఈవినింగ్కి చాయ్ చపాతీ అయితే తింటున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే అమ్మ, నేను పడుకున్నా కదా, తనకి బోర్ అనిపించింది, ఇంకా టీవీ అవి ఇవి చూడడం కంటే ఇట్లా డ్రాయింగ్ వేసుకోవడం బెస్ట్ అని చెప్పి మళ్ళీ ఒక డ్రాయింగ్ అయితే వేసింది. అదే చూపిస్తుంది అనమాట, నువ్వు పడుకున్న తర్వాత నేను ఇలా డ్రాయింగ్ అయితే వేసాను అని చెప్పి. బాగుంది కదా, నాకు కూడా చాలా బాగా నచ్చేసింది ఈ డ్రాయింగ్. ఇంకా అలా మా అన్నయ్య కూడా డ్యూటీ నుంచి తొందరగా వచ్చేసాడు ఈవినింగ్. ముగ్గురం కూడా కూర్చుని మూవీ వెతుకుతూ ఉన్నాము, ఏదైనా ఒక మంచి మూవీ చూద్దామని చెప్పి. ఇంకా అన్నయ్య డ్యూటీ నుంచి వస్తూ ఇది వాళ్ళ కస్టమర్ ఎవరో ఇచ్చారంట తను వెళ్ళినప్పుడు, సో ఈ స్వీట్ అయితే తీసుకొచ్చాడు. ఇప్పుడు ప్రస్తుతానికి తినట్లేదు,
జస్ట్ ఓపెన్ చేసి చూశాను అంతే. సోన్ పాపిడి ఇచ్చారనమాట. ఇంకా అది ఇప్పుడు నేను తినట్లేదు, దాచుకొని తర్వాత తిందాంలే అని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే నోరంతా చేదు, ఏది తిన్నా కూడా టేస్ట్ తెలియట్లేదు, స్మెల్ తెలియట్లేదు. అందుకని చెప్పి ఇంకా పక్కన పెట్టేసా, మీకు చూపిద్దామని ఓపెన్ చేసి చూపించాను. నెక్స్ట్ ఇక్కడైతే అమ్మ వేడివేడిగా ఇంకా అప్పటికప్పుడు తినేటట్టుగా మష్రూమ్ పలావ్ అయితే చేస్తుంది. 1 pot మీల్ లాగా అయిపోతుంది కదా అని చెప్పేసి. సో ఇంకా ముగ్గురం కలిసి వేడిగా ఇది వండడం అవ్వంగానే తినేసాము. ఇది నేను ఫుల్ వీడియో డీటెయిల్గా షార్ట్లో పెట్టాను. మా ఇంట్లో అయితే ఎప్పుడు మష్రూమ్ కంపల్సరీగా రెడీ ఉంటుంది. ఎందుకంటే మా అమ్మకి మష్రూమ్ అంటే చాలా ఇష్టం. అదొక్కటే, పన్నీర్ కంటే కూడా మష్రూమ్ అంటే ఎక్కువ ఇష్టం అనమాట. అందుకే మష్రూమ్ ఎప్పుడు రెడీగా ఉంటుంది. దాంతో ఎప్పుడు చపాతీలోకి మేము ఎక్కువ మష్రూమ్ కర్రీ చేసుకుంటాం. అలాగే ఇంకెప్పుడైనా అమ్మకు వంట చేయాలంటే ఎక్కువ ఏం ఐటమ్స్ చేస్తాము అన్నట్టు అనిపిస్తుంది కదా, ఎప్పుడైనా కర్రీ ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా మష్రూమ్ పలావ్ అయితే చేసేస్తుంది అనమాట, ఈజీగా అయిపోతుంది అని చెప్పి. సో అంతేనండి, వాళ్ళ వీడియో కూడా ఎక్కువ తీయలేకపోయాను, చెప్పాను కదా మీకు హెల్త్ బాగాలేదని చెప్పి. అందుకని వీడియో కూడా ఎక్కువ తీయలేకపోయాను. ఏంటేంటో చేద్దామని ప్లాన్ అయితే వేసుకున్నా, బట్ చేయలేకపోయాను అనమాట హెల్త్ బాగాలేక. సో అంతే, ఇవాళ ఇది అయిపోగానే వేడివేడిగా చేసుకొని తినేసాం. మీరు డిన్నర్లోకి ఏం తిన్నారు ఏంటి అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. కొత్తగా ఛానల్ని చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.